శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణము. ఇది వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భావం గురించి తెలుసుకోవడము జరిగినది. ఇప్పుడు స్వామి వివాహమును గురించి తెలుసుకుందాము. తారకుడు అనే రాక్షసుడు లోకాలను హింసిస్తూ ఉన్నప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకునికి యుద్ధము జరిగినది 100 సంవత్సరముల పాటు. తారకుడు పరమ శివభక్తుడు. పార్థివలింగాన్ని మెడలో ధరించడం వల్ల అతని శక్తి క్షీణించటం లేదు. అప్పుడు కుమారస్వామి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి తారకుని మెడలోనున్న పార్థివలింగాన్ని ఛిద్రం చేసిరి. అవి ముక్కలుగా పడి ఓంకార శబ్దాన్ని చేస్తూ ఉండగా ఆ పార్థివలింగ ముక్కలని విశ్వకర్మ సహాయంతో సూర్యభగవానుడు ప్రతిష్ఠించారు. అవే పంచభీమేశ్వరాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇది వరకు ఈ పంచభీమేశ్వరాలయముల గురించి కూడా చెప్పడం జరిగినది. తర్వాత తారక సంహారం జరిగినది. దేవతలు జయజయధ్వనులు చేసి కుమారస్వామిపై పూలవాన కురిపించి ఆశీర్వదించారు. తదనంతరము శివుని ఆజ్ఞానుసారము నందీశ్వరుడు కుమారస్వామిని కైలాసానికి తీసుకుని వెళ్ళడం జరిగినది. ఆ సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేంద్రాది ప్రముఖులంతా కైలాసంలోనే ఉన్నారు. బ్రహ్మ దేవుని సూచన మేరకు శివపార్వతులు కుమారస్వామికి ఉపనయనం చేసి దేవసేన అనే పేరు గల కన్యను ఇచ్చి వివాహము చేశారు. తండ్రి ఆజ్ఞానుసారము దేవతాగణాలకి అధిపతి అయ్యారు స్వామి. ఇలా కుమారస్వామి దేవసేనతో కాలం గడుపుతూ ఉండగా ఒకసారి నారదుడు వల్లీదేవిని గురించి కుమారస్వామికి చెప్పడం జరిగినది. భిల్లపురమునొక రాజు పులిందుడు. అతడు పరమేశ్వరుని భక్తుడు. ఆ పులింద దంపతులు వనవిహారం చేస్తూ ఉండగా ఆ ప్రాంతములోనే ఉన్న బిడ్డను చూచి పులిందుడు తనకి సంతానం భగవంతుడే ప్రసాదించాడని భావించి ఆ బిడ్డను తన ఇంటికి తీసుకుని వెళ్ళి వల్లి అని పేరు పెట్టి గారాభంగా పెంచసాగారు. నారదుడు పులిందుని దగ్గరకు వెళ్ళి వల్లిని కుమారస్వామినికి ఇచ్చి వివాహం చెయ్యమని చెబుతారు. పులిందుడు కుమార్తె వివాహం విషయమును రాయబారం పంపించారు శివుని దగ్గరకు. పార్వతీ పరమేశ్వరులు ఆనందంతో బంధు సమూహాన్ని వెంట తీసుకుని పులిందుని పట్టణమునకు వెళ్ళి మహావైభవంగా తమ పుత్రుడైన కుమారస్వామికి వల్లీదేవితో వివాహం జరిపించారు. ఈ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణ వృత్తాంతాన్ని విన్నవాళ్ళకి సమస్త పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి అని చెబుతున్నారు సూతుడు సౌనకాది మహర్షులతో.